తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకెపూడి గాంధీలపై దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించనున్నారు. ఇక ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో గడువు ముగిసేలోగా స్పీకర్ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, అసలు స్పీకర్ డెసిషన్ ఎలా ఉండబోతుంది? శ్రీలత, ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గత విడతల వారీగా పలువురు ఎమ్మెల్యేలు, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం, అభివృద్ధి కోసం చేరామని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అటు స్పీకర్కు ఇవ్వటంతో పాటు అసెంబ్లీ సెక్రటరీకి ఇవ్వటము, తర్వాత సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిటిషన్లు వేయటం, తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి స్పీకరు విడతల వారీగా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు వారిపై ఇచ్చిన ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు ఇచ్చారో వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళ తమ అడ్వకేట్ల సమక్షంలో విడతల వారీగా ఆయన అసెంబ్లీ కార్యాలయంలో సెక్రటరీతో పాటు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాళ్ళందరితో కూడా ఈయన చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ 3:30 గంటలకి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్యంగా 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తుది తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన తీర్పు ఉండబోతుంది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అందులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పట్టంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఈ 5 పిటిషన్ల పైన మాత్రం ఈరోజు తుది తీర్పు ఇవ్వబోతున్నారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్. ఆ తీర్పు కాపీని కూడా శాసనసభ వెబ్సైట్లో మాత్రమే పెడతారని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు చేస్తున్నారు. కాబట్టి ఓవైపు బీఆర్ఎస్ నిజంగా సుప్రీంకోర్టు, హైకోర్టుతో పాటు స్పీకర్కు ఇతర ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ తీర్పు బీఆర్ఎస్కు న్యాయం జరుగుతుందా లేదు, ఏదైతే విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కేవలం మేము అభివృద్ధి కోసమే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలేదు అని చెప్పి స్పష్టంగా ఇప్పటికే అనేక సార్లు వాళ్ళు చెప్పడంతో పాటు అఫిడవిట్లు కూడా దాఖలు చేయడం, ఎవరికి వాళ్ళు న్యాయవాదులు నియమించుకొని సుప్రీంకోర్టులో కూడా తమ అఫిడవిట్ను దాఖలు చేయడం జరిగింది. దీంతో పాటు కడియం శ్రీహరి, దానం నాగేంద్రల విచారణ మాత్రం ఏ విధంగా ఉంటుంది, తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళపైన చర్యలు ఏ విధంగా ఉంటాయని మాత్రం కొంత ఉత్కంఠగా నెలకొంది. ఎందుకంటే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ బీఫామ్ అయినా అధికారికంగా ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరోవైపు కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా తన కూతురు కడియం శ్రావ్య ఏదవుతుందో ఆమె కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసింది. కాబట్టి కడియం శ్రావ్యకు మద్దతుగా ఆయన బీఫామ్ మీద నామినేటెడ్ సంతకాలు కూడా పెట్టడం అఫీషియల్గా, కాబట్టి అఫిడవిట్ల మీద సంతకాలు పెట్టారు కాబట్టి అతను కూడా ప్రాబ్లం ఉందని చెప్పి తెలుస్తుంది. మొత్తం మీద దానం నాగేందర్, కడియం శ్రీహరులు ఇంకా వివరణ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఏదైతే 4 వారాల్లో స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకోవాలని దానిపైన మాత్రమే ఈరోజు ఈ 5 పిటిషన్ల పైన మాత్రం అనర్హత పిటిషన్ల పైన ఒక తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందా లేదు, ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్న బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుందని మాత్రం 2 పార్టీలు ఎదురు చూస్తూ ఉన్నాయి. వైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రస్తుతం అధికార పక్షంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ చేయించుకున్నారు. కాబట్టి అప్పుడు లేని విచారణ న్యాయం ఇప్పుడు ఎందుకు న్యాయం అని చెప్పి బీఆర్ఎస్ నుంచి న్యాయస్థానం యొక్క ఆదేశాల మేరకు ఇవాళ స్పీకర్ తన కార్యాలయంలో ఈ విచారణ చేపట్టి తదుపరి తీర్పును ఏ విధంగా ఉంటుంది, ఆ తీర్పు కాపీలు కూడా శాసనసభ వెబ్సైట్లోనే ఉంచేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. రాములు, అయితే ఒక విధంగా మనం చూసుకుంటే పార్టీ ఫిరాయింపులు అంటే రాజకీయ నాయకులు అన్నాక ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్ళడం అనేది కామన్. మరి ఈ నేపథ్యంలో వీళ్ళ 5 మీదే ఇలాంటి అనర్హత వేటుకి సంబంధించిన ఇష్యూ ఎందుకు రేజ్ అయింది? వీళ్ళ 5 ఎందుకు టార్గెట్ అయ్యారు? అంటే విడతల వారీగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాత్రమే ఈ 5 ఎమ్మెల్యేలను
ఆ, ఇవాళ ఈ 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన విచారణ ఇప్పటికే పూర్తయింది కాబట్టి తదుపరి తీర్పును ఈరోజు వెలువడించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మధ్యాహ్నం మరి కాసేపట్లో సరిగ్గా 3:30 గంటల సమయంలో స్పీకరు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్తో పాటు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులతో పాటు అక్కడ కార్యాలయంలో భేటీ అయ్యి ఇప్పటి వరకు వచ్చిన వాదనలు, ఇరువైపులో వచ్చిన వాదనలు విన్న ప్రభుత్వ అడ్వకేట్ జనరల్తో పాటు ఇతర అధికారులందరూ కూడా ఈ వాదనలు విన్నారు కాబట్టి ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు చేసిన వాదనలు వినిపించుకున్న స్పీకర్ ముందు చెప్పిన వాదనలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలు కూడా విన్నారు కాబట్టి తదుపరి తీర్పును వెలువడించేందుకే ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన తుది తీర్పు స్పీకర్ ఇవ్వబోతున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రాములు.